శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు, అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం, అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు, అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద, అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే, మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా, శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కుంభరాశి వారికి జూలై 1 నుంచి 31 మధ్యలో రాబోయే అర్ధ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఎలాగన్నా మరి 2వ స్థానంలో శని భగవానుడు చాలా వరకు ఏదన్నా మీరు అక్టోబర్ 13 దాకా ఒకలా ఉంటుందన్నమాట. ఏదన్నా కుటుంబంకి దూరంగా ఉపాధి కొరకు ప్రయత్నం చేయాలన్నా, లేదంటే కుటుంబానికి దూరంగా వెళ్ళి ధనం సంపాదించాలన్నా ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 13 దాకా అవకాశం ఉంటుంది. అక్టోబర్ 13 తర్వాత శని వక్రిస్తాడు అన్నమాట. వక్రించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వెనకున్న ఫలితం ఇస్తాడు. అంటే కుంభరాశిలో మనకి జన్మరాశి శని అయిపోయింది కదా, తిరిగి మళ్ళీ మొదలయ్యే విధంగా మొదలవుతుంది. అంటే ఎప్పుడైతే శని మళ్ళీ వక్రించాడో ఈ కుంభరాశి వారికి ఏమవుతుందంటే, గతంలో మనం ఈ బాధ్యత అయిపోయిందిరా బాబు, ఈ ఇంటికి కట్టవలసినటువంటి ఇన్స్టాల్మెంట్ మొత్తం పూర్తయిపోయింది, అంటే పలానా వాడికి మనం నెల నెలా కట్టవలసినటువంటి బాధ్యత తీరిపోయింది అనుకుంటాం. కానీ మళ్ళా మొదలవుతుందన్నమాట. ఏదో మీరు సరిగ్గా లెక్కలేదండి, ఇంకొక 10 నెలల పాటు మీరు వాయిదా కట్టాలని వాడు వస్తాడు. అంటే తిరిగి అయిపోయింది అనుకున్నటువంటి బాధ్యత మళ్ళీ మొదలవుతుంది. ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడడం, హాస్పిటల్లో చేరడం, లక్షలు తగలెత్తి ఇంటికి వచ్చాం బాగుంది అనుభూతిలోకి ఒక 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ అది రిపీట్ అయ్యి మళ్ళీ మొదటికి వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మళ్ళీ ఒక ఇంజక్షన్ ఇవ్వాలండి ₹1,00,000 అని చెప్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ కుంభరాశి వారికి ఈ జన్మశని ప్రభావం తిరిగి రావడం మొదలవుతుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎటువంటి బలహీనతలు లేకుండా ఉంటే మాత్రం 100% మీరు ఈ ప్రభావం నుంచి బయటపడతారు. అయితే అది బయటపడినాకంటే ఇక్కడ రాహు కూడా అక్కడే ఉన్నాడు. ఈ రాహు ఏదో ఒక బలహీనతలు మీతో కలిగిస్తూ ఉంటాడు. ఏదో సినిమా తీద్దామని ఆలోచన వస్తుంది, లేదంటే మళ్ళా ఏదైనా ఒక ఇండస్ట్రీ ప్రారంభిద్దామని ఆలోచన వస్తుంటుంది. డబ్బులు లేకపోయినా ప్లాన్ వేస్తూ ఉంటాడు, సులువుగా సంపాదించాలనే ఆలోచన. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి యొక్క బలహీనతలను గమనించి దాన్ని మనం సక్సెస్గా మార్చుకోవాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో శని కూడా తోడవడం వల్ల ఏదైనా మకర రాశి వారు మళ్ళా యుద్ధానికి సిద్ధం కావాల్సిందే. అయితే ఈ పోరాటంలో గెలవాలన్నా ఓడాలన్నా అది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. గెలవాలంటే కొన్ని వదులుకోవాలి, ఓడాలంటే ఇంక మీ ఇష్టం ఎలాగున్నా పర్లేదు, ఫెయిల్యూర్కి పెద్ద కష్టపడక్కర్లేదు. కష్టపడాలంటే సక్సెస్ రావాలంటేనే చాలా బలహీనతలను వదులుకోవాలి, చాలా కోరికలను వదులుకోవాలి, అప్పుడు సక్సెస్ వస్తుంది. శని ఇవ్వగలడు, తీయగలడు. రాహు మాత్రం అదే ఉండదు, కేవలం ఇవ్వడమే రాహు పని. మనకి ఏది కావాలంటే ఇస్తాడు. ఇటువంటి వ్యసనాలు, వ్యామోహాలు, కోరికలు ఇస్తూ ఉంటాడు. కానీ శని భగవానుడు 2 చేయగలడు. కాబట్టి మరి శని కర్మకారకుడు అయ్యాడు. అది మీ చేతుల్లో ఉంటుంది. అయితే గురువు కొంతవరకు సహకరిస్తాడు మీకు. 5వ స్థానంలో గురువు రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాశిలో ఉన్న రాహు ఏమో ఏదో వ్యసనాల మీద, బలహీనత మీద ఆసక్తి చూపితే గురువు దాన్ని వద్దు, తప్పని చెప్తూ ఉంటాడు. చెప్పి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. అంటే వినివాడు వింటాడు, లేనివాడు లేడనుకోండి, ఇదొక ప్రయత్నం. అయితే మళ్ళీ గురువు కూడా వక్రిస్తున్నాడు. ఎప్పుడు నవంబర్ 12 వక్రించి చతుర్థ భావానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 4, 8, 12 యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది ఎస్పెషల్లీ ఏదైనా వైద్యశాలలో చేరడానికో, ఆశ్రమంలో చేరడానికో, ఓల్డేజ్ హోమ్లో చేరడానికో అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎవరన్నా ఉంటే హాస్టల్లో ఉండి చదువుకుంటేనే బాగుంటుంది తప్ప డే స్కాలర్గా కుదరదు. కాబట్టి వాళ్ళు చక్కగా హాస్టల్కి వెళ్ళి చదువుకుంటే ఆ ప్రయత్నం నెరవేరుతుంది. ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి కొంతవరకు ఒక పరీక్షా సమయం లాంటిదే. దీన్ని నెగ్గాలంటే మాత్రం మీరు క్రమశిక్షణతో ఉండాలి. కేతు సప్తమంలో మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా ఉండదు. మీరేదో కష్టాలు పడి సికాగా పడుతుంటే ఆవిడ చక్కగా వాళ్ళు పుట్టింటికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు ఏవో చూడడం జరుగుతూ ఉంటుంది. లేదు మీరు స్త్రీ అయి ఉంటే మీరేదో సతమతమవుతూ ఇబ్బందుల్లో ఉంటే మీ భర్త గారు హ్యాపీగా ఏ రాజకీయాల్లోనో ఏదో ఇతర స్టేట్లో డ్యూటీ వేసుకొని అక్కడ తిరుగుతూ
ఆయన ఆ విధంగా అంటే మిమ్మల్ని ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కావలసిన వాళ్ళంతా మిమ్మల్ని వదిలేసి దూరం వెళ్ళినట్టు కనబడుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి ఇదే స్థితి కనబడుతుంది, మిడిల్ వారికి ఇదే కనబడుతుంది. వృద్ధుల పని ఇంకా మనం చెప్పలేం. వారికి ఏదన్నా పెన్షనో గిన్షనో వస్తే పర్లేదు తప్ప ఎటువంటి ఆదాయం లేని ఈ వృద్ధులకు మాత్రం ఈ రాశి వారికి మరి వాళ్ళు కంపల్సరిగా మరి ఎక్కడుంటారన్నది వాళ్ళు దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతువు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలకు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుందన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనం బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించవలసిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.